హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు మన వంటిల్లు. ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఎగ్ దోస్ చేద్దామండి. ఎగ్ దోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎగ్స్, దోస్ పిండి, కారం పొడి తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని పెంకు పెట్టుకొని పెంకు హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అయిందో లేదా అని వాటర్ చల్లి చూద్దాము హీట్ అయిందో లేదని. హీట్ అయింది. ఇప్పుడు దోశ వేసుకోవాలి. దోశ పిండి 1 కప్పు పప్పు వేసుకొని 3 కప్పులు బియ్యం వేసుకొని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ రుబ్బేసుకొని మార్నింగ్ తీసి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టేసుకున్నాం. దోశ గంట వేసుకొని ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఎగ్ బ్రేక్ చేసుకోవాలి. 1 ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న తర్వాత దాంట్లో కారం పొడి వేసుకోవాలండి. దానిపైన కారం పొడి వేసుకుంటాము. కారం పొడి వేసుకున్న తర్వాత ఇది మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. దోశ మొత్తం ఎగ్ని ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం. వేసుకోవాలి. దోశ బాగా కావాలి. ఆయిల్ వేసుకోవాలి. దోశ పైన కూడా కొంచెం వేసుకోవాలి. దోశ ఒక పక్క కాలింది, రెండో పక్కన తిప్పేసుకుందాం. రెండో పక్క తీసేసుకున్నామండి. అయిపోయింది దోశ. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఎగ్ దోశ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.